హలో నమస్తే నేను అశోక్. జనసేన పార్టీకి ముద్రగడ పద్మనాభం సపోర్ట్ చేస్తున్నారా? జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభం ఎప్పుడు వస్తున్నారు? వైసీపీ నుంచి ముద్రగడ పద్మనాభం ఎందుకు వదిలేశారు? అసలు వైసీపీ ముద్రగడ పద్మనాభంని పట్టించుకోవడం లేదా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఇప్పుడు కాపు నేతల్లో మొదలయ్యాయి. ఎందుకంటే కాపులకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అయితే ఏదైతే టీడీపీ జనసేన పొత్తు కుదిరినటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా ఆయన బయటకు వచ్చి వైసీపీ పార్టీలో చేరుతున్నట్టు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతూ వచ్చారు. పరోక్షంగా కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి, చంద్రబాబు నాయుడిని ఇటు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం చాలా రోజుల నుంచి సైలెంట్గా ఉన్నారు. అయితే నిన్న ఒక ఊహించిన పరిణామం జరిగింది. టీడీపీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ ఆయనతో సమావేశమయ్యారు. ఆయనతో సమావేశమై టీడీపీ జనసేన కూటమికి సపోర్ట్ చేయాలి, 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడానికి మీ ప్రోత్సాహం అందించాలంటూ కూడా ఆయన కోరారు. అయితే నిన్న సాయంత్రం జ్యోతుల నెహ్రూ ఆయనతో భేటీ అయిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ జరిగినట్టుగా తెలుస్తుంది. అది నిజమో కాదో తెలియదు కానివ్వండి, ఇప్పుడు కాపులకు సంబంధించి, కాపు వర్గానికి సంబంధించి బలం చేకూర్చే విధంగా ఆ న్యూస్ ఉండబోతుంది. పవన్ కళ్యాణ్కి ముద్రగడ పద్మనాభం ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్తో సుదీర్ఘంగా దాదాపు అరగంట పాటు ముద్రగడ పద్మనాభం మాట్లాడారంటూ కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి తన వంతు కృషి చేస్తానంటూ కూడా ముద్రగడ పద్మనాభం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఏపీ రాజకీయాలకు సంబంధించి కీ ఫ్యాక్టర్గా మారబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక మరోవైపు కాపు కమ్యూనిటీ ఓట్ బ్యాంకును చీల్చడంలో కానివ్వండి, కాపు కమ్యూనిటీ ఓట్ బ్యాంకును పొందడంలో కానివ్వండి జనసేన పార్టీ కీలక పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే 2019లో ఏదైతే మిస్టేక్ జరిగిందో, 3 పార్టీలు ఎవరికి వారు ఉమ్మడిగా కాకుండా ఒంటరిగా పోటీ చేయడం వల్ల టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అంటూ కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. అది కూడా 100% ఫ్యాక్ట్. ఎందుకంటే దాదాపు 60 నుంచి 65 నియోజకవర్గాల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యక్ష కారణం జనసేన పార్టీ. ఎందుకంటే 65 నియోజకవర్గాల్లో టీడీపీ ఓట్లను భారీగా చీల్చింది. 5 నుంచి 50 వేల వరకు, చాలా నియోజకవర్గాల్లో 5,000 నుంచి 50,000 వరకు ఓట్లను చీల్చడంలో జనసేన పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ 2019లో ఎలాంటి మిస్టేక్ చేసిందో టీడీపీ పార్టీ ఈసారి ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఇద్దరు కూటమిగా కూడా ముందుకు వెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా కూటమిగా కలిసి పనిచేసి ఈసారి విజయం సాధించాలని చెప్పేసి కూడా వాళ్ళిద్దరూ భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయి. అంతేకాదు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం సాధించడానికి ఏదైతే మేజర్ ఫ్యాక్ట్ పోషించినటువంటి కాపులు ఈసారి ఆ ఓట్ బ్యాంకును మొత్తం టీడీపీ జనసేన కూటమి వైపు తీసుకురావాలని చెప్పేసి కూడా ఇద్దరు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారంటే మాత్రము కొంత సస్పెన్స్గానే ఉంది. ముద్రగడకు పవన్ కళ్యాణ్కి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. 2019 ఎన్నికల తర్వాత కూడా ఆయన జనసేనలోకి వస్తూ ఉంటారు, జనసేనలో ఖచ్చితంగా వస్తారు, ఈసారి జనసేన నుంచి పోటీ చేస్తారంటూ కూడా చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఈసారి అనూహ్యంగా ఆయన వైసీపీకి పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కొంతకాలము. ఆ తర్వాత సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు జనసేనలోకి చేరబోతున్నారంటూ కూడా చాలా న్యూస్ వస్తుంది. అయితే ముద్రగడ వస్తే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామం ఉంటుంది, ముఖ్యంగా జనసేన పార్టీకి కాపు ఓట్ బ్యాంకు ఎంతవరకు చేరుకునే అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. దానికి సంబంధించి కూడా అసలు ఏపీ రాజకీయాల్లో కాపులు ఎలాంటి కీలక పాత్ర పోషించబోతున్నారు, కాపులకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి చూసుకుంటే మాత్రము కాపు కమ్యూనిటీ ఏపీలో చాలా పెద్ద కమ్యూనిటీ. ఉన్నటువంటి ఓట్ బ్యాంకులో దాదాపు 22% కాపులు ఉన్నారు అంటూ కూడా ఏదైతే గతంలో ప్రణాళిక బట్టి చెప్తూ వస్తున్నారు కాపులకు సంబంధించి. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన సీటు ఒకటే, అది కూడా రాజోలు. కాపులు ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం రాజోలు. సో అక్కడ 2019లో జనసేన పార్టీ గెలిచింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయారు. ఈసారి కాపులు, ఈసారి మెజార్టీ పీపుల్ జనసేన వైపు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇటు హరిరామ జోగయ్య కానివ్వండి, చాలామంది కాపు నేతలందరూ కూడా ఈసారి ఖచ్చితంగా కాపులకు అధికారం రావాలి, 2019 2014 మాదిరి కాకుండా ఈసారి కొంత ప్రజల్లో మార్పు వచ్చింది, కాపులు కూడా అధికారం కోరుకుంటున్నారంటూ కూడా వాళ్ళు కూడా డైరెక్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు. అంతేకాకుండా జనసేన టీడీపీ కూటమిలో ఉన్నప్పటికీ వీరిద్దరికి సంబంధించి ఓట్లు సీట్లు షేరింగ్లో కూడా కొంత అడ్వాంటేజ్ తీసుకునే విధంగా కాపులు ఉండాలి, జనసేన పార్టీకి కూడా ఎక్కువ సీట్లు ఇవ్వాలంటూ కూడా హరిరామ జోగయ్య చాలాసార్లు లెటర్లు రాశారు. అది కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే కాపులు ఈసారి మేజర్ ఫ్యాక్ట్ పోషించబోతున్నారు. అయితే 2019 ఎన్నికలకు సంబంధించి
కాపు ఓట్ బ్యాంక్ 3 భాగాలుగా డివైడ్ అయిపోయింది. ఒకటి వైసీపీ, 2 టీడీపీ, 3 జనసేన. జనసేన పార్టీకి చూసుకుంటే మాత్రము అప్పుడు ఏదైతే డైరెక్ట్గా 2014లో వాళ్ళిద్దరు కూటమిగా ఉన్నారు, 2019లో ఒంటరిగా ఎవరికి వాళ్ళు ఒంటరిగా పోటీ చేయడంతో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కొంత డివైడ్ అయిన ఫ్యాక్టర్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు వీళ్ళిద్దరు ఒంటరిగా సపరేట్గా పోటీ చేయడంతో ఎవరికి వాళ్ళు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తము వైసీపీకి టర్న్ అయిన పరిస్థితి కనబడుతుంది. అయితే 2019 ఎన్నికల్లో కాపు ఓట్ బ్యాంక్ మెజార్టీ ఓట్ బ్యాంకు 15%కి పైగా ఓట్ బ్యాంకు వైసీపీకి పడిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈసారి 2024లో అట్లాంటిది రిపీట్ కాకుండా ఉండడానికే ముద్రగడ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. జనసేన పార్టీలో ఆయన చేరితే మాత్రము ఈసారి ఏదైతే 15% గతంలో 15% ఏదైతే వైసీపీకి పడిందో ఈసారి ఆ పర్సంటేజ్ మొత్తము జనసేనకు టర్న్ అయ్యే అవకాశం ఉంది. 15% ఓట్ బ్యాంక్ మాత్రము జనసేన టీడీపీ కూటమి వస్తే మాత్రము ఖచ్చితంగా వీళ్ళు అధికారంలోకి రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన టీడీపీ కూటమికి సంబంధించి మేజర్ ఫ్యాక్ట్ కనబడుతుంది. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల్లో ఎలాంటి మిస్టేక్ అయితే జరిగిందో అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళు భావిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కూడా ఈసారి జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలంటూ కూడా కాపులందరూ ఆయన విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఒక్కసారి ఓవరాల్గా చూసుకుంటే మాత్రము కాపులకు సంబంధించి వైసీపీ కూడా కాపులు జనసేన వైపు టీడీపీ వైపు ఉన్నారని కూడా భావిస్తూ వస్తుంది. దానికి సంబంధించి కూడా కాపు ఓట్ బ్యాంక్ని గ్రాప్ చేసుకోవడంలో వైసీపీ ఒక స్ట్రాటజీ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే బీసీల నినాదం పైనే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ కూడా ఆయన ఎక్కువగా బీసీ మంత్రం జపిస్తూ వస్తున్నారు. బీసీల ఓట్ బ్యాంకు ఎవరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీసీ ఓట్ బ్యాంక్ ఉంటే మనం సాధించగలం, ఈసారి విజయం మన వైపే ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాపుల ఓట్ బ్యాంకు ఈసారి రాదు అని కూడా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా ఒక సందిగ్ధంలో పడిన పరిస్థితి కనబడుతుంది. సో పవన్ కళ్యాణ్కు అది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. జనసేన పార్టీకి ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా ఆయనకు వచ్చినటువంటి ఓట్ పర్సంటేజ్ తక్కువైనప్పటికీ కానీ వచ్చినటువంటి 70% ఆఫ్ ద ఓట్ బ్యాంక్ మొత్తము గోదావరి జిల్లాల నుంచే వచ్చింది 2019 ఎన్నికల్లో. ఈసారి ఆ ఓట్ బ్యాంకు డబల్ అయినట్టు కూడా చాలా మంది చెప్తూ వస్తున్నారు. అది ఖచ్చితంగా నిజమని చెప్పాలి కూడా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాదాపు 33 నుంచి 35 నియోజకవర్గాల్లో జనసేన కీలక ఫ్యాక్టర్ పోషించబోతుంది. మెజార్టీ సీట్లను కూడా ఈసారి జనసేన పార్టీ తీసుకోబోతుందంటూ కూడా అందరూ చెప్తూ వస్తున్నారు. ఒకవేళ అక్కడ కాపులకు సంబంధించి మెజార్టీ సీట్ ఉన్నటువంటి జనసేన పార్టీ అక్కడి నుంచి పోటీ చేస్తే వైసీపీకి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కాపు ఓట్ బ్యాంకు కేవలం 10%, అంటే దాదాపు సుమారు ఒక 100% ఆ జిల్లాల్లో ఓట్ బ్యాంక్ ఉంటే మాత్రము వైసీపీ పార్టీకి 10 to 20% మాత్రమే పడే అవకాశం ఉంటుంది. ఇంకా మిగతాదంతా ఇటు జనసేన టీడీపీ కూటమికి ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంటూ కూడా కాపులందరూ చెప్తూ వస్తున్నారు. సో ముద్రగడ పద్మనాభం యాడ్ అవ్వటంతో మాత్రము జనసేనకి కొంత అడ్వాంటేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికైనా 2019 ఎన్నికల్లో మాదిరిగా కాకుండా 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఎక్కువ సీట్లు సాధించడానికైనా పద్మనాభం కీలక పాత్ర పోషించబోతున్నారు. ఒకవేళ ఆయన జనసేనలో చేరితే మాత్రము పోటీ చేసే సీటును కూడా కేటాయించబోతున్నట్టు తెలుస్తుంది. పిఠాపురం నుంచి కానివ్వండి, పెద్దాపురం నుంచి కానివ్వండి, లేదంటే గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసినటువంటి భీమవరం, నర్సాపురం ఏదైతే ఆయన ఉన్నారో భీమవరం కానివ్వండి, గాజువాక్ కానివ్వండి ఆయన గతంలో పోటీ చేశారు. ఈసారి నర్సాపురం నుంచి కానివ్వండి ఈ కీలకంగా ఉన్నటువంటి జనసేన ఎక్కువ సీట్లు ఏదైతే ఓట్లు పొందిందో గతంలో ఆ నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభాన్ని పోటీ చేయించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. సో ఇవన్నీ ఒక రూమర్స్ అయినప్పటికీ ముద్రగడ పద్మనాభం వస్తారా లేదా అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. కానీ ఆయనతో జనసేన నేతలు టచ్లో ఉన్నట్టు మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించి చాలామంది పెద్దలు హరిరామజోగ లాంటి వాళ్ళు కానివ్వండి, అంతకు ముందు ఉన్నటువంటి కాపు సంక్షేమ సంఘానికి సంబంధించి ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, వీళ్ళందరూ ముద్రగడతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఈ సంక్రాంతి పండుగ తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ తర్వాత ముద్రగడ పార్టీలోకి వస్తారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు కాపులకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వంగవీటి రాధా
ఆయన వైసీపీ నుంచి ఆహ్వానం అందింది, మళ్ళీ వైసీపీలోకి రావాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ ఆహ్వానం అందినటువంటి నేపథ్యంలో ఆయన వైసీపీలోకి వెళ్ళడానికి ఎలాంటి సుముఖత చూపలేదనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీకి సంబంధించి ఉన్నారు, అక్కడ కొంత ఓటమి పొందారు, ఆ తర్వాత టీడీపీకి వచ్చారు, టీడీపీ నుంచి పోటీ చేశారు, అక్కడ పార్టీ నుంచి కొన్ని విభేదాలు వచ్చాయి, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ బయటకు వచ్చి చాలా కాలం పాటు స్తబ్దతగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ జనసేన పార్టీతో నాదెండ్ల మనోహర్తో కానివ్వండి, పవన్ కళ్యాణ్తో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లతో ఎక్కువగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా జనసేన పార్టీలోకి వస్తారంటూ కూడా తెలుస్తూ వస్తుంది. అంతేకాకుండా రాధా పెళ్లికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వెళ్ళారు. అక్కడ ఆయనకి పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత కుమార్తెతో కూడా రాధా వివాహం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ జనసేన నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా తెలిసింది. కానీ ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఏది అనేది మాత్రము ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే విజయవాడకు సంబంధించి విజయవాడ సెంట్రల్లో, వెస్ట్, అంతేకాకుండా ఈస్ట్, ఈ నియోజకవర్గాల్లో రంగా కానివ్వండి, రాధా గారికి కానివ్వండి ఒక మంచి పేరుంది. వీళ్ళిద్దరికీ అక్కడ బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. సో ఖచ్చితంగా ఒకవేళ వంగవీటి రాధా జనసేన పార్టీలోకి వస్తే ఈ నియోజకవర్గాల నుంచి ఎక్కడ పోటీ చేస్తారు, ఇక్కడ పోటీ చేస్తే టీడీపీ వంగవీటి రాధాకు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ జనసేన పార్టీ ఫ్యాక్టర్గా చూసుకుంటే కాపు ఓట్ బ్యాంకు టర్న్ అవటంలో ఈసారి ఎక్కువ పర్సంటేజీ జనసేన పార్టీకి ఉంది, అడ్వాంటేజ్. అంతేకాకుండా మెజార్టీ సీట్లు సాధించి 2024లో ప్రభుత్వం ఫామ్లో కానివ్వండి, సీఎం సీట్ షేరింగ్లో కానివ్వండి కీలక పాత్ర పోషించే విధంగా జనసేన పార్టీ ఉండబోతుంది అనేది మాత్రము ఖచ్చితంగా చెప్పొచ్చు.